టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల నితిన్ సరసన నటించింది. ఈ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు. నితిన్ అలాగే వెంకీ కుడుమల కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా మార్చి 28న గ్రాండ్గా రిలీజ్ అయింది. తొలి 5 రోజుల కలెక్షన్స్ వచ్చాయి. నేడు 6 రోజు ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది, కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం. రాబిన్ హుడ్ థియేటర్లోకి రావడానికి ముందు విపరీతమైన ప్రచారం చేశారు. హీరో నితిన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూల నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ కావడం, శక్తి మేర కష్టపడ్డారు. రాబిన్ హుడ్ సినిమాకి మొదటి రోజు ఇండియా ఓవర్సీస్ కలిపి 7 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు 4 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.5 కోట్లు, నాలుగో రోజు 3.5 కోట్లు, ఐదో రోజు 2.5 కోట్ల రూపాయలు, ఆరో రోజు 3 కోట్ల మేర కలెక్షన్స్ రావచ్చంటున్నారు. మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ అలాగే రాబిన్ హుడ్ ఈ 3 థియేటర్లను పంచుకుంటున్నాయి. పండుగలు అలాగే 3 రోజులు సెలవులు రావడంతో ఈ మూవీకి మరింత కలిసి వచ్చిందని అంటున్నారు అనలిస్టులు. నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసింది. మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమాకి. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించిన విషయం తెలిసిందే. సినిమా ఆఖరిలో ఆయన వస్తారు. క్లైమాక్స్ సీన్ వరకు విజిల్స్ వేయించారు. వెంకీ కుడుమల ఒకవేళ కనుక సీక్వెల్ తెస్తే అందులో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కీలకమవుతుంది. ఇక స్టోరీ వైజ్ చూస్తే రామ్ నితిన్ ఒక అనాథ. శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథాశ్రమంలో పెరుగుతాడు. అనాథాశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండికి కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో దొంగతనాల బాట పడతాడు. పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు అని రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని రాబిన్ హుడ్ అనే నిక్నేమ్తో బడా దొంగతనాలు చేస్తాడు. ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్ హుడ్ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ షైన్ చామ్ ఠాకూర్ రంగంలోకి దిగుతాడు. దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సున్నిపెంట అలియాస్ జాన్స్ను రాజేంద్ర ప్రసాద్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు. జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ శ్రీలలో వచ్చి ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెను రుద్రకొండ ఏజెన్సీకి తీసుకువెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దేవదత్త నాగే వల్ల చిక్కుకుంటారు వీరు. వారి బారి నుంచి నీరాను రాబిన్ హుడ్ అని టీం తప్పించిందా, అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు, చివరికి ఏమైందనేది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ.